ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 18 నెలలు అవుతున్నాయి దగ్గర దగ్గర. కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలన చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు సీఎంగా. ఓకే, అయితే ఇక్కడ లోతైన పరిశీలన తర్వాత యువ వికాసం అంటే రాజు యువ వికాసం అని చెప్పేసి కొంతమందికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇక మన రాజు అని ఏమంటారు, ఎంప్లాయ్మెంట్ కింద 50,000, 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనుకోండి, దాని కింద ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అది కూడా ఏం కాలేదంట. తర్వాత భీకర దాడి, రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్, అమెరికా స్థావరాల లక్ష్యం, ఈ విధంగా ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా పెరేడ్స్ గ్రౌండ్ లో జరగడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే నేటి నుంచి అంతటా రిజిస్ట్రేషన్లకు స్లాట్ విధానం అంట. సేవలకు వాట్సాప్ చాట్ బాట్ మీద 2 రిజిస్ట్రేషన్లు జరగకుండా త్వరలో మాడ్యూల్. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల పరిధిలో సోమవారం నుంచి స్లాట్ రిజిస్ట్రేషన్ విధానం అమలులోకి తీసుకురానున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీంతో పాటు కృత్రిమ మీద ఏఐ సేవలను వినియోగించుకొని వాట్సాప్ చాట్ బాట్ తో ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని చెప్పారు. ఆదివారం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 144 సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు గాను పైలట్ ప్రాజెక్ట్ కింద 2 విడతల్లో 47 కార్యాలయాల్లో స్లాట్ విధానం అమలు చేశాం. ఈ సేవలపై 91% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 97 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ప్లాట్ఫామ్ విధానం రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అమలు చేస్తున్నాం. పారదర్శకత, అవినీతి రహిత సేవలు అందించేందుకు ఈ విధానం తీసుకొచ్చాం. పైలట్ ప్రాజెక్టు అమలు చేసిన కార్యాలయాల్లో 45,190 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. సాధారణ పద్ధతి కన్నా 3,000 డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయి. సందేహాలు నివృత్తి చేసుకునేలా రాష్ట్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ నమోదుతో పాటు ఏఏ అనుసంధానంతో కూడిన చాట్ బాట్ మీద అంటే 8247 అంటే 82476 చూద్దాం. 8247623578 23578 ఇది తెలంగాణకు సంబంధించిన వాట్సాప్ అంట. తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అండ్ ఓకే స్టాంప్స్ ఇది. ఓకే, అంటే ఇది ఒక వాట్సాప్ నెంబర్ గుర్తుపెట్టుకోండి అందరూ. 8247623578 వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చాం. రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఏదైనా సందేహాలు నివృత్తి వస్తే చేసుకోవడానికి వీలుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న ప్రాంతం, స్లాట్ ఖాళీల వివరాలు, సమయం, ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్ పై రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మార్కెట్ ధరలు తదితర అన్ని అంశాలకు సంబంధించి సమాచారం తెలుసుకోవచ్చు. స్థిరాస్తి రంగంలో అక్రమార్కులకు అడ్డకట్టి వేసేలా లేఅవుట్ లో డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా రిజిస్ట్రేషన్ పూర్తయిన వాటి వివరాలు వినియోగదారులు తెలుసుకునేలా ఏర్పాటు చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ కార్యాలయంతో పాటు బిల్డరు లేదా డెవలపర్ వద్ద లేఅవుట్లు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో ఉండేలా డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ను త్వరలో తీసుకువచ్చేందుకు కార్యాచరణ చేపట్టాం. ఈ మాడ్యూల్లో రిజిస్ట్రేషన్ పూర్తి అయిన ప్లాట్ల వివరాలు ఎరుపు రంగులో కనిపిస్తాయి. స్లాట్లతో పనిభారం పెరగకుండా రద్దీగా ఉండే కార్యాలయాల్లో అదనపు సిబ్బంది నియమించాం. మధ్యాహ్నం భోజనం విరామం మినహాయించి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధ్యాహ్నం స్లాట్ నమోదు చేసుకోవచ్చు. నిత్యం 58 స్లాట్లు ఉంటాయి.
అత్యవసర కారణాలతో స్లాట్ నమోదు చేసుకోలేని వారికి సాయంత్రం 5:30 నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా అనుమతి ఇచ్చామని పొంగులేటి స్పష్టం చేశారు. ఇది ఇక్కడ మనకు ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అందులోపల 882476235782 ఇదంట నెంబర్. ఒకసారి అందరూ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకొని అది బిజినెస్ అకౌంట్ చూసుకోండి. దాంట్లో మనకి ఏదైనా ప్రాబ్లం కావాలంటే సరే మనకి ప్రాబ్లం ఏదైనా ఉంటే దాంట్లో చెప్తారట, త్వరలో తెలుస్తుంది. అది ఇది ఈరోజు ఉన్నటువంటి విషయము. ఇక్కడ తర్వాత BMW కారు కొనలేదని చెప్పేసి ఒక బాబు ఆత్మహత్య చేసుకున్నంట. ఇది చూద్దాం. తర్వాత కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదు, ఆస్తులు అధికారం అవినీతి డబ్బు కోసం బీఆర్ఎస్ పార్టీలో గొడవలు, కాంగ్రెస్ హయాంలో అవినీతి వికేంద్రీకృతం, రేవంత్ హామీలు అయ్యాయి, కిషన్ రెడ్డి హామీలు ఏమయ్యాయి? ఓకే, బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎప్పుడు చర్చ జరగలేదు, లక్ష్మణ్. రాష్ట్రంలో రాజకీయ కుటుంబ డ్రామాలు నడుస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కుటుంబం డ్రామాల్లో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదని స్పష్టం చేశారు. ఆస్తులు అధికారం అవినీతి డబ్బుల కోసం బీఆర్ఎస్ లో గొడవలు జరుగుతున్నాయని వాటితో బీజేపీకి సంబంధం లేదని అన్నారు. ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలనకు సంబంధించి ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి కేంద్రీకృతంగా కాగా కాంగ్రెస్ హయాంలో వికేంద్రీకృతం అయిందని విమర్శించారు. వందలాది మంది బలిదానం తెలంగాణ సాధించుకున్న కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ నాయకులు చూడడానికని చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే వాస్తవంగా అది లేఖ ఏదైతుందో ఆ లేఖ లోపల చిచ్చు రేగింది. ఈ లేఖ అనేది ఎందుకు చేశారు ఏంది అనేది విశ్లేషణ చేసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు దిగజారుతుంది. గ్రాఫ్ పెంచడానికి ఆడుతున్నటువంటి కుటుంబ డ్రామా, తర్వాత ఆస్తులను కాపాడుకోవడానికి జరుగుతున్నటువంటి డ్రామానే ఇది అని చెప్పేసి విశ్లేషకులకు చెప్పడం జరుగుతుంది. ఇది మనం బాగా ఆలోచన చేయాలి. ఇంకోటి ఇక్కడ సీఎం రేవంత్ మర్యాదపూర్వకం కలిసిన మందకృష్ణ మాదిగ, అంటే ఇతనికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది అనమాట. దాని గురించి సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చాడు మన మందకృష్ణ మాదిగ. ఇక్కడ చూడండి, మనకు 11వ పేజీలో చూద్దాము ఏమని ఇచ్చిందో సపరేట్ గా చూద్దాం. అది తర్వాత డల్లాస్ లోపల జై తెలంగాణ కార్యక్రమం చేసుకుంటుండంట. ఎల్లంపల్లిలో దొంగలు పడ్డారు. 150 ఎకరాలు ఆక్రమించి 30 చేపల చెరువులో నిర్మాణం అంట. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ భూములను కబ్జా చేసి తవ్విన చేపల చెరువు. తుమ్మల నారాజ్, ప్రభుత్వ వ్యతిరేకత నిజం, రుణమాఫీ భరోసాల పైన ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ మనం చూసినట్టయితే దిశ పేపర్ లోపల విచారణ మాసం రేపటి నుంచి అంతా జరుగుతుంది. ఈటల రాజేందర్ 6, హరీష్ రావు 9, తర్వాత 15న ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు విచారించిన సిట్ ఫార్ములా. అంటే ఇప్పుడు ఈ నెలంతా విచారణ, అంటే ఫోన్ ట్యాపింగ్ లోపల ప్రభాకర్ రావు రావడం జరిగింది. ఓకే, రష్యా ఎయిర్ బేస్ అప్పుడు ఉక్రెయిన్ డ్రోన్లు పట్టు వదలని అక్రమ మార్పులు, రిజిస్ట్రేషన్ చేసిన ఫైల్ ఎక్కి ఆమోద ముద్రకు ప్రయత్నం,
ఇప్పటికే ఫేక్ అని తెలిసిన అధికారులు భూములు సాధించిన రెవెన్యూ 100 కోట్ల విలువైన భూములు గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 3060 లోపల. ఇక్కడ అంతా శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో దగ్గరలోని యుఎల్సి భూములలో యుఎల్సి భూములను కొల్లగొడుతున్నారు. నకిలీ ఫోర్జరీ పత్రాలతో ఎన్ఓసి నిర్మాణ అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ అధికారి ఈ పత్రాలు నకిలీవని ధృవీకరించిన ఆయన బదిలీ అయి మరో అధికారి రాగానే క్లియరెన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫైళ్లు కూడా చక్కచక్క కదులుతున్నట్టు చర్చ జరుగుతుంది. ఈ లింగంపల్లికి సంబంధించినటువంటి విషయం ఇది. ఆదాబ్ హైదరాబాద్ లో ఒకసారి చూసుకున్నట్టయితే మెయిన్ పేపర్ లోపల ఇక్కడ కూడా చేస్తున్నాడు కదా, అన్ని పేపర్లు అదే వచ్చింది. ఇవాళ నుంచి స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ అంట. ఇది 8వ పేజీలో ఉంది. ఇక్కడ కూడా ఏమైనా స్పెషల్ ఏమన్నా ఇచ్చిండా? బండి సంజయ్ మాటలు అర్ధరహితం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అంటగాగింది మీరు కాదా? కొనుగోలు పూర్తి చేసేందుకు అభినందించాల్సిన విమర్శల సుడా చైర్మన్ కోపరెడ్డి. అంత రాజకీయం సంబంధించినటువంటిది. ఓకే, ఈరోజు పేపర్లల్లా విషయాలు అయితే ఇవి. మళ్ళీ రేపు పేపర్లో కలుసుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.